హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరికొన్ని కిచెన్ టిప్స్ని ఈ వీడియోలో షేర్ చేశాను. ఐ హోప్ మీకు ఈ టిప్స్ అన్ని నచ్చుతాయని అనుకుంటున్నాను. ప్యాకెట్లో తెచ్చుకున్నప్పుడు మనము ఈ పౌడర్ని సీసాలో కానీ ఇందులోనే వేసుకొని పెట్టేసుకుంటూ ఉంటాం కదా. తర్వాత ప్యాకెట్స్ని వేస్ట్ అని పడేస్తూ ఉంటాం. అలా పడేయకుండా మనము ఈ ప్యాకెట్స్కి ఉన్న ఎక్స్పైరీ డేట్ని కట్ చేసి స్టోర్ చేసుకోవాలి. ఒకవేళ మనము పౌడర్ని చాలా రోజులు నిల్వ చేసుకుంటే అది ఎన్ని రోజుల వరకు ఎక్స్పైరీ డేట్ ఉందో ఒకసారికి మనకి గుర్తుండదు కదా. అలాంటప్పుడు మనము ఎక్స్పైరీ డేట్ అయిపోయిన వాటిని వాడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఈ విధంగా చేయండి. ఎక్స్పైరీ డేట్ ఉన్న ఆ ప్లేస్ని ఈ విధంగా సిజర్తో కట్ చేసేసుకొని ఆ ఎక్స్పైరీ డేట్ ఉన్న ప్లేస్ని మనము స్టోర్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు మనం చూసుకోవడానికి చాలా రోజుల వరకు నిల్వ చేసుకున్నప్పుడు దాన్ని మనము ఎక్స్పైరీ డేట్ చూసుకొని తర్వాత మనము వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇది దేనిదో అన్నది కూడా గుర్తుండదు కదా. అలాంటప్పుడు ఒక పెన్ తీసుకొని దానిపైన వెనకపైన దేనిదో చూసి దాని పేరు రాసి ఇలా ఒక బాక్స్లో వేసుకొని స్టోర్స్లో వేస్తూ ఉంటాం కదండి. ఒక్కోసారి వాళ్ళ స్కూల్కి కూడా ఇలాంటి జీన్స్లు వేసుకొని వెళ్తూ ఉంటారు. లేకపోతే ఎక్కడైనా ఫంక్షన్కి కూడా వాళ్ళు ఒంటరిగా వెళ్ళినప్పుడు వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళి తర్వాత ఈ బట్టను పెట్టుకోవాలంటే చాలా కష్టపడుతూ ఉంటారు. పెద్ద పిల్లలు అయితే ఈజీగానే పెట్టుకుంటారు, కానీ చిన్నపిల్లలు అయితే చాలా కష్టపడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. ఈ బటన్కి ఇలా నేను చూపించిన విధంగా చేయండి. సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదండి, ఆ సేఫ్టీ పిన్స్ని తీసుకొని ఆ సేఫ్టీ పిన్ని ఈ బటన్కి ఈ విధంగా నేను చూపించిన విధంగా లోపల నుంచి ఈ విధంగా పెట్టండి. చూసినారు కదా, ఈ విధంగా లోపల నుంచి పెట్టిన తర్వాత దాంతో మనం చాలా ఈజీగా బటన్ని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆ బటన్ ఎలా పెట్టాలో చూపిస్తాను చూడండి. సేఫ్టీ పిన్ పెట్టాం కదండి, ఆ సేఫ్టీ పిన్తో మనం చాలా ఈజీగా దాని లోపల నుంచి బటన్ని చాలా ఈజీగా తీయచ్చు. చూసినా కదా, ఈ విధంగా హోల్లో పెట్టి ఇలా లాగితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా మనం జీన్స్కి ఈ బటన్ని చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. పిల్లలకి ఇలా పెట్టి ఇస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళే చాలా ఈజీగా వేసిన తర్వాత పిల్లలకి పాలు కాచి గ్లాస్లో ఇస్తూ ఉంటాం కదండి. ఇలా ఇచ్చినప్పుడు పాలు తొందరగా చల్లారవు. పాలు తొందరగా చల్లారాలి అంటే ఇలా నేను చూపించిన విధంగా చేయండి. పాలు తొందరగా చల్లారుతాయి. ఇలా పాలను కాచిన తర్వాత గ్లాస్లో పోసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గ్లాస్లో ఒక స్పూన్ని వేసుకోండి. ఇలా స్టీల్ స్పూన్ని వేసుకోండి. ఇలా స్పూన్ని వేయడం వల్ల స్పూన్ మెటల్ అవ్వడం వల్ల పాలలోని వేడంతా స్పూన్ లాక్కుంటుంది. ఈ విధంగా పాలు తొందరగా చల్లారుతాయి. చూస్తున్నారు కదా, కొద్దిసేపటికి స్పూన్ వేడవుతుంది. మనం పట్టుకున్నప్పుడు ఈ విధంగా పాలలో ఉన్న వేడంతా స్పూన్కి పట్టుకుంటుంది. ఈ విధంగా పాలు చాలా తొందరగా చల్లారుతాయి. మీకు ఈ ట్రిక్ చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మనం ఎక్కడైనా ఫంక్షన్లకి పార్టీలకి వెళ్ళినప్పుడు ఇలాంటి లాకెట్స్ ఉన్న చైన్స్ని వేసుకుంటూ ఉంటాం కదండి. ఈ లాకెట్స్ మధ్యలో ఉండకుండా అటు ఇటు జరుగుతూ ఉంటాయి. అలా జరగకుండా ఉండాలి అంటే డబుల్ సైడ్ ప్లాస్టర్ని తీసుకొని డబుల్ సైడ్ ప్లాస్టర్లో కొంత ప్లాస్టర్ని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్లాస్టర్ని లాకెట్కి అంటించుకోండి. ఇలా అంటించిన తర్వాత మన సారీకి అటాచ్ చేసుకోండి. ఇలా అటాచ్ చేసుకుంటే లాకెట్ అటు ఇటు జరగకుండా మళ్ళీ మనం తీసేంత వరకు లాకెట్ కదలకుండా ఉంటుంది. లాకెట్ సెంటర్లో ఉంటుంది. చూడడానికి కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. తర్వాత వాటిపైన షెల్ తీసుకోవడానికి మనం చాలా కష్టపడుతూ ఉంటాము. అలా కాకుండా ఇప్పుడు నేను చూపించిన విధంగా ఎగ్ని ఇలా గ్లాస్లో వేసి షేక్ చేసుకోండి. ఇలా గ్లాస్లో వేసి షేక్ చేస్తే ఎగ్ పైన పెంక్ అంతా చాలా ఈజీగా లూజ్ అయిపోతుంది. తర్వాత దీనిని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఎంత ఈజీగా చేసుకోవచ్చు. ఎగ్ కూడా అక్కడ అసలు బ్రేక్ అవ్వదు. ఈ టిప్ని యూజ్ చేసుకొని మనం ఎన్ని ఎగ్స్ అయినా చాలా ఈజీగా చేసుకోవచ్చు. యాక్టివిటీ కానీ లేకపోతే వాళ్ళకి ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చినప్పుడు సర్కిల్ గీయాలి అనుకుంటాము. అలా సర్కిల్ గీయాలి అనుకున్నప్పుడు మన దగ్గర ఏమీ లేకపోతే ఈ విధంగా సేఫ్టీ పిన్ సహాయంతో మనం వాళ్ళకి సర్కిల్ గీసి ఇవ్వచ్చు. వాళ్ళతోనే ఈ విధంగా ఒక యాక్టివిటీ కూడా చేయించవచ్చు. చూసినా కదా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వాళ్ళకి కూడా చాలా ఐడియాస్ వస్తాయి. ఈ విధంగా మనం వాళ్ళకి చేసి చూపిస్తే వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్తో వర్క్ని చేస్తారు. ఈ విధంగా మనం సర్కిల్ని చాలా నీట్గా గీసుకోవచ్చు. పెద్ద సేఫ్టీ పిన్తో పెద్ద సర్కిల్, చిన్న సేఫ్టీ పిన్తో చిన్న సర్కిల్ని గీసుకోవచ్చు. నుదుటికి కుంకుమ పెట్టుకునే అలవాటు ఉంటుంది కదండి. అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ ఉంటుంది. మనం మామూలుగా నుదుటికి కుంకుమ పెట్టుకున్నప్పుడు అది కొద్దిసేపటికే పోతూ ఉంటుంది. అలా పోకుండా ఉండాలి అంటే ఈ విధంగా చేయండి. వ్యాస్లిన్ తీసుకొని ఈ విధంగా ఇయర్బడ్తో కానీ దేంతోనైనా ఈ విధంగా మనం ఎక్కడైతే కుంకుమ పెట్టుకోవాలి అనుకుంటున్నామో అక్కడ పెట్టుకుని తర్వాత కుంకుమని అప్లై చేసుకోండి. ఇలా వ్యాస్లిన్ అప్లై చేసిన తర్వాత కుంకుమని పెట్టుకుంటే మన చేయి తగిలిన గాలికి కూడా కుంకుమ పోకుండా ఉంటుంది. చూసినా కదా, ఈ విధంగా చాలాసేపు కుంకుమ నుదుటికి ఉంటుంది. ఈ టిప్ నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెచ్చుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. అలా మామూలుగా పెట్టేస్తే పురుగు వచ్చి పాడైపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా నేను చూపించిన విధంగా స్టోర్ చేసుకోండి. ఏ పప్పు అయినా చాలా రోజుల వరకు పాడవకుండా పురుగు పట్టకుండా ఉంటుంది. మనం ఏ డబ్బాలో అయితే పప్పును స్టోర్ చేసుకుంటున్నామో అందులో కొన్ని వెల్లుల్లిపాయలు వేసి స్టోర్ చేసుకోండి. ఇలా వెల్లుల్లిపాయలు వేసి స్టోర్ చేసుకుంటే పప్పులకి పురుగు పట్టకుండా ఉంటుంది. చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత ఇంకా మూత పెట్టి స్టోర్ చేసుకోండి. ఇలా స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో డైనింగ్ టేబుల్ మీద సెంటర్లో పెట్టుకుంటూ ఉంటాము. అలా పెట్టినప్పుడు ఇలాంటి సన్న సన్నని ఈగలు ఈ ఫ్రూట్స్ మీద వాళ్తూ ఉంటాయి. చూడడానికి అంత నీట్గా కనిపించవు, అంత హైజీనిక్ కూడా ఉండవు. అలాంటప్పుడు ఈ చిట్కాని ట్రై చేయండి. మన ఫ్రూట్స్ని కొన్ని ఇలా బాస్కెట్లో పెట్టినప్పుడు ఈగలు చాలా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు నేను చెప్పిన ఈ చిట్కా మీకు చాలా ఉపయోగపడుతుంది. మనందరి ఇంట్లో టిష్యూ పేపర్లు కానీ న్యూస్ పేపర్లు కానీ ఉంటాయి కదండి. వాటిని తీసుకొని ఇలా నేను చూపించిన విధంగా ఉండల్లాగా చేసుకోండి. ఇలా ఉండల్లాగా చేసుకున్న తర్వాత మన ఇంట్లో వైట్ వెనిగర్ ఉంటుంది కదండి. మనం ఫుడ్లో వాడే వెనిగర్ కానీ క్లీనింగ్కి వాడే వెనిగర్ కానీ ఉంటుంది కదండి. ఆ వెనిగర్ని తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత
ఇప్పుడు మనం ఉండల్లా చేసుకున్న న్యూస్ పేపర్కి తడుపుకోండి. ఇలా తడిపిన తర్వాత ఆ ఉండల్ని ఈ ఫ్రూట్స్ బాస్కెట్లో పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఈగలు దోమలు ఫ్రూట్స్ని చేరకుండా ఉంటాయి. ఫ్రూట్స్ మీద వాలకుండా ఫ్రూట్స్ మీద ఎలాంటి నీట్గా కనిపిస్తుంది, హైజీనిక్ కూడా ఉంటాయి. ఐ హోప్ మీకు ఈ టిప్ నచ్చిందని. చలికాలంలో మనం అగ్గిపెట్టెలను ఎక్కువగా తెచ్చి పెట్టుకున్నప్పుడు అగ్గిపుల్లలు తొందరగా వెలగవు. ఎందుకు అంటే చెమ్మ పడిపోయి అగ్గిపుల్లలు తొందరగా వెలగవు. చూస్తున్నారు కదా, చాలా టైం తీసుకుంటుంది. ఎందుకంటే వాటిలో చెమ్మ చేరి అగ్గిపుల్లలు మెత్తపడిపోతూ ఉంటాయి. అలా కాకుండా అగ్గిపుల్లలు ఎప్పుడులాగా వెలిగించినప్పుడు తొందరగా వెలగాలి అంటే ఈ విధంగా చేయండి. మనం అగ్గిపెట్టెల లోపల ఈ విధంగా చాక్ పీస్ కానీ లేకపోతే ఇలా స్లేట్ పెన్సిల్ కానీ ఇలా ముక్కలుగా వేసుకుంటే వాటిలోని చెమ్మ అంతా ఈ చాక్ పీస్ పీల్చుకుంటుంది. వర్షాకాలం చలికాలంలో ఈ విధంగా వేసి పెట్టుకుంటే అగ్గిపుల్లలు తొందరగా మండుతాయి. ఈ విధంగా మనం అగ్గిపుల్లల్ని తొందరగా వెలిగించుకోవచ్చు. ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జల్లించేటప్పుడు ఈ విధంగా తడుతూ జల్లించుకుంటూ ఉంటాము. అలా చాలా టైం వేస్ట్ ఉంటుంది. అలాగే మన పిండి జల్లించిన తర్వాత కూడా పిండి కొద్దిగా కింద పడిపోతూ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా పిండి కింద పడుతుంది. అదేవిధంగా చాలా టైం పడుతుంది. అలా కాకుండా ఇలా నేను చూపించిన విధంగా చేయండి. ఒక గ్లాస్లోకి పిండి తీసుకొని ఈ విధంగా జల్లెడ మీద బోలిచ్చి తర్వాత ఇలా పిండి చల్లించుకోండి. ఇలా పిండి చల్లించుకుంటే పిండిని మనం చాలా తక్కువ టైంలోనే పిండిని చల్లించుకోవచ్చు. అదేవిధంగా పిండి అంతా కింద పడిపోకుండా కూడా ఉంటుంది. ఈ విధంగా మనము టైంని డబ్బుల్ని ఆదా చేసుకోవచ్చు. చూస్తున్నా కదా, ఈ విధంగా మనం చాలా ఈజీగా ఎన్ని కేజీల పిండిని అయితే చాలా ఈజీగా చల్లించుకోవచ్చు. చూసినా కదా, పిండి అంతా ఒకే దగ్గర పడ్డది. ఈ విధంగా మనము ఒక గ్లాస్ చాయంతో ఈ విధంగా మనము చాలా ఈజీగా పిండిని చల్లించుకోవచ్చు. మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ రూపంలో కామెంట్ చేయండి. మనం మార్కెట్ నుంచి ఏమైనా తెచ్చుకున్నప్పుడు కవర్లో తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఒకసారి ఆ కవర్కి గట్టిగా ముడిపడుతూ ఉంటుంది. అలా ముడిపడినప్పుడు తీయడానికి చూస్తే మన చేతి వేలు నెప్పడతాయి తప్ప ముడిట మాత్రం రాదు. అలాంటప్పుడు ఈ చిట్కాని ట్రై చేయండి. మనందరి ఇంట్లో సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదండి. ఆ సేఫ్టీ పిన్స్ని తీసుకొని ఇలా నేను చూపించిన విధంగా పిన్స్ని ముడివైపు ఒకవైపు మరొక వైపు పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా రెండింటిని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిన్స్తో ముడి తీయడానికి ట్రై చేయండి. ఇలా ట్రై చేస్తే చాలా ఈజీగా మన ముడిని విప్పుకోవచ్చు. తర్వాత ఈ కవర్ చిన్నకుండా ఉంటుంది కాబట్టి మన కవర్ను వేరే దానికి వాడుకోవచ్చు. ఈ విధంగా మన ముడిని చాలా ఈజీగా విప్పుకోవచ్చు. ఐ హోప్ మీకు ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్. ఏదో ఒకటి ఊడుస్తూనే ఉంటాము, ఇల్లు బయట ఎక్కడో ఊడుస్తూ ఉంటాము. అలా ఊడ్చినప్పుడు ఈ విధంగా ఈకలన్నీ బయటకు వచ్చేసి చీపిరి తొందరగా పాడైపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే ఏదైనా ఒక పాలిథిన్ కవర్ ఉంటాయి కదా, ఆ పాలిథిన్ కవర్లను తీసుకొని ఈ విధంగా చీపిరికి ఈ విధంగా గట్టిగా టై చేసినట్లు చేయండి. చూసినా కదా, ఈ విధంగా గట్టిగా చుట్టండి. ఈ విధంగా గట్టిగా చుట్టిన తర్వాత మన ఇంట్లో ఐరన్ బాక్స్ని అంత లోపల వేడి చేసుకోండి. చూసినా కదా, ఈ విధంగా గట్టిగా చుట్టుకోండి. చీపిరి చుట్టూ ఇలా చుట్టుకున్న తర్వాత మనం ఐరన్ బాక్స్ని వేడి చేసుకొని పెట్టుకుంటున్నాం కదా పక్కన. ఇప్పుడు ఐరన్ బాక్స్ తీసుకుని ఐరన్ బాక్స్తో కవర్ని లైట్గా వేడి చేయండి. మరి ఎక్కువగా వేడి చేయొద్దు, లైట్గా వేడి చేస్తే సరిపోతుంది. ఈ విధంగా మనం ఐరన్ బాక్స్తో ఇలా నొక్కితే అది గట్టిగా ముడుచుకుంటుంది వేడికి. చూసినా కదా, ఈ విధంగా గట్టిగా ముడుచుకుంటుంది. ఈ విధంగా మనము ఈకలన్నిటినీ టైట్ చేసుకోవచ్చు. అది ఊడిపోమన్నా ఊడిపోదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఐరన్ బాక్స్తో వేడి చేసుకోండి. ఇలా వేడి చేసుకున్న తర్వాత ఆ వైర్ అంతా దగ్గరికి అవుతుంది. ఈ విధంగా మనము చీపిరిని చాలా రోజుల వరకు యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈకలన్నీ దగ్గరికి వచ్చాయి. ఈ విధంగా మనం చీపిరిని ఎక్కువ రోజుల వరకు యూజ్ చేసుకొని మనీ సేవ్ చేసుకోవచ్చు. పాడైపోయిందని కొత్త చీపిరి తెచ్చుకోకుండా ఎక్కువ రోజుల వరకు యూజ్ చేసుకోవడానికి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఈ టిప్స్ అని నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి నా వీడియోని షేర్ చేయండి. మరికొన్ని సరికొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.